అందరికీ నమస్కారం. జగన్తో పోలిస్తే బాబు గారి 2 నెలల పాలన ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అధికారంలోకి రాగానే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా దానిని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదిస్తారు. ఈ సంపాదన అంతా అవినీతి మార్గంలోనే జరుగుతుంది. అయితే కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇటు బీజేపీ నేతలకు అటు వైసీపీ నేతలు అక్రమంగా పెద్దగా సంపాదించుకోలేదు. అయితే దీనికి కారణం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ అక్రమ సంపాదనకు అనుమతించలేదు. అయితే దీంతో కేడర్ నుంచి ముఖ్య నేతలు అందరూ గుర్రుగానే ఉన్నారు. ఈ కారణంగానే వైసీపీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు 40% మంది టీడీపీకి ఓటు వేశారని అంచనా. అయితే జగన్ను ఓడించేందుకు వాళ్ళు ఎలా చేశారట, అదే ఆ పార్టీకి ఓటమి కారణమైంది. అయితే ఇప్పుడు దాడులు మళ్ళీ కొండనాలకు మందిస్తే ఉన్ననాలకు ఊరిన చందంగా మారింది వైసీపీ నాయకుల పరిస్థితి. సంపాదనకు అవకాశం ఇవ్వలేదన్న కోపంతో జగన్ను ఓడిస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన నేతలు వైసీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వాళ్లకు తత్వం బోధపడింది. తమకు తామే నష్టం చేసుకున్నామని భావిస్తున్నారు. జగన్ పరిపాలనలో ఏపీ ప్రజలకు డబ్బులు ఇవ్వడం జరిగింది తప్ప నేతలు అక్రమంగా డబ్బులు తిన్న సందర్భాలు చాలా తక్కువ. అవినీతి లేకుండా డబ్బులు అన్ని ప్రజలకే అందేలా చేసిన ఏకైక నేత జగన్. అయితే కరువులో టీడీపీ నేతలు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇలా ఉంటే 5 ఏళ్ళు దూరంగా ఉన్న టీడీపీ నేతలు తీవ్రమైన కరువులో ఉన్నారు. ఇన్నాళ్ళు ఎలాంటి సంపాదన కాంట్రాక్టులు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో సంపాదనపై దృష్టి పెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. తాము అధికారంలోకి వస్తే చేస్తామని అమలు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని అమలు చేసే ప్రయత్నం చేయబోగా వైసీపీపై ప్రతీకారం తీర్చుకోవడం, డబ్బులు సంపాదించుకోవడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో టీడీపీ అసలు స్వరూపం బయటపడింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలను తలుచుకుంటే భయమేస్తుందని ప్రకటించడం ఎందుకు నిదర్శనం. ఇక ప్రస్తుతం అమలు చేయలేమని అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. దీంతో తల్లికి వందనం కింద 15,000, రైతు భరోసా కింద 20,000 ఇప్పటికే ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. వసతి దీవెన, 0 వడ్డీ వంటి వాటి గురించి మాట్లాడడం లేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 ఇస్తామని గొప్పగా చెప్పొచ్చారు. కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడిన వారే లేరు. ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు. జాలర్లకు 20,000 ఇస్తామని మాట ఇచ్చారు. నడిచే స్కీములకు బ్రేక్ వేశారు వీళ్ళందరూ. ఒకసారి చూద్దాం ఏంటో. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములను కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలిపివేస్తుంది. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ఆపేశారు. రోజుకో మెను అనే విధానాన్ని పూర్తిగా తొలగించారు. అయితే పంటలకు ఉచిత బీమా ఎగ్గొట్టారు. రేషన్ విత్తనాల కోసం మళ్ళీ క్యూ లైన్లో నిలబెట్టే దుస్థితి వచ్చింది. వాలంటీర్లను కూడా దారుణంగా చీట్ చేశారు. వీటికి తోడు రాష్ట్రంలో హత్యలు, విధ్వంసాలకు పాల్పడుతూ ప్రజలను భయంభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో జగన్ సంక్షేమ పథకాల ద్వారా చాలా లబ్ధి పొందిన వారందరూ కూడా ఇప్పుడు జగనే నయమని రియలైజ్ అవుతున్నారు. బాబు గ్యారెంటీలతో మోసం చేశారని అసంతృప్తి పెరుగుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.